మీరు రెగ్యులర్‌గా డియోడ్రెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారా? అయితే మీకెవరైనా క్యాన్సర్ రిస్క్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారా? మామూలుగా డియోడ్రెంట్స్ రెగ్యులర్‌గా యూజ్ చేసే వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందేమో అని భయముంటుంది. ఎందుకంటే వీటిల్లోని వాడే కెమికల్స్ క్యాన్సర్ రిస్క్ పెంచుతాయి అని కొంతమంది భయపడుతూ ఉంటారు. వీటిలో నిజమెంత అంటే ఇందులో వాడే రెగ్యులర్‌గా యూజ్ చేసే కెమికల్స్ ఏవి క్యాన్సర్ కాజ్ చేస్తాయని సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. రెండోది ఏవైతే అల్యూమినియం కాంపోనెంట్స్ గాని, లేకపోతే వేరే ప్రొడక్ట్స్ ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. వాటిల వల్ల స్కిన్ క్యాన్సర్స్ కానీ, వేరే రకమైన క్యాన్సర్స్ కానీ పెరుగుతూ ఉంటాయి. రిస్క్ పెరుగుతూ ఉంటుందనేసి చెప్తుంటారు. బట్ ఎటువంటి కాంపౌండ్ గాని, ఎటువంటి కెమికల్ గాని క్యాన్సర్ రిస్క్ పెంచుతుంది అని ఇప్పటిదాకా సైంటిఫికల్లీ ప్రూవ్ కాలేదు. సో, ఇలాంటి అనవసరమైన మిత్స్‌ని నమ్మి భయపడడం గాని, లేకపోతే అనవసరంగా టెన్షన్ పెంచుకోవడం గాని చేసుకోవాల్సిన అవసరం లేదు. మన బాడీలో ఏవన్నా చిన్న చిన్న చేంజెస్ వస్తే వాటిల్ని గమనించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం లేకపోతే అవేర్‌నెస్ కోసం డాక్టర్‌ని సంప్రదించడం అనేది దీనికి బెస్ట్ ఆప్షన్. అంతేగాని భయపడిపోయి లేకపోతే కంప్లీట్‌గా అన్నిటిని అవాయిడ్ చేయడం అనేది అవసరం లేదు. సో, ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ క్యాన్సర్ అవేర్‌నెస్ టిప్స్ కోసం గాని యూ కెన్ కాంటాక్ట్ మీ ఆర్ యూ కెన్ ఫాలో. థాంక్ యూ.